ఈ రోజు అయితే మా బాబుకి నేనే కటింగ్ చేయాలనుకున్నానండి. హెయిర్ కొంచెం పెద్దగా అయింది, టీచర్ చేయమని చెప్తే చేపించమని చెప్పింది. సో చేపించడానికి టైం లేదు, నేను ఒక్కదాన్ని కదా బయటికి వెళ్ళి చేపించే టైం లేదు కాబట్టి నేనే ట్రై చేశాను. చూడండి హాఫ్లో ఆగిపోయింది ఈ ట్రిమ్మర్ అయితే. చూడండి ఎట్లా చీపురు పట్టుకొని తిరుగుతున్నాడు. నాకైతే ఆ కటింగ్ చూసి అయితే బాగా అంటే బాగా నవ్వొచ్చిందండి. ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను, సగమే అయ్యిందండి, ఇంకా పూర్తిగా అయితే చేయలేదు. నెక్స్ట్ పూర్తిగా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి తను కటింగ్ చేసిన తర్వాత, హెయిర్ కట్ చేసిన తర్వాత హెయిర్ మొత్తం కింద పడిపోయింది కదా, అది ఊడుస్తున్నాడంట తను. మళ్ళీ ట్రిమ్మర్కి ఛార్జింగ్ పెట్టాను. తర్వాత ఇంట్లోకి వచ్చాడు, చూడండి నా మీద ఎలా అరుస్తున్నాడు. అసలు ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తుందా అని చూశాను. అయితే కార్ని కొడుతున్నాడండి గట్టి గట్టిగా. సౌండ్ ఎందుకు చేస్తున్నావు అంటే చూడండి ఎలా కొడుతున్నాడో. ఎందుకు ఎందుకు కొడుతున్నావు చెప్పు ఫస్ట్. అబ్బా వద్దు, కార్ను కొట్టకు, పగల కొట్టకు. ఎందుకు కొడుతున్నావు దాన్ని? ఎందుకు దీన్ని ఎందుకు కొడుతున్నావు? ఇది ఎందుకు ఇసిరేసినావు ఇప్పుడు చెప్పు. అది చక్కగా పెట్టు, అక్కడ పెట్టుకొని ఆడుకొని అక్కడ పెట్టేసేయాలి. మరి నువ్వు తీసుకో, అది తీసుకో అని చెప్పిన. ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, బయటికి దొబ్బుతా నిన్ను. పద బయటికి పా, బయటికి. అది తీసుకో, మరి అది తీసుకో. ఆ దువ్వెనతో కూడా కొడతారా దాన్ని? తీ, మొత్తం ఇర కొట్టేసినావు దాన్ని. అవో అది ఇక చూడు, దీంతో నీకేం అవసరం రా, దీంతో నీకేం అవసరం రా. చాలా ఇంకలే ఆడ పెట్టుకో. అది దోశనా? అది దోశనా? దాంతో దోశలు చేస్తారు, మరి అది కార్ దోశనా? మూతి ఊపడం కాదు, తలూపడం కాదు, అవునా కాదా? నో కాదు కదా, మరి అక్కడ లోపల పెట్టేసా. నీకు ఇట్లా కాదురా, ఆగు. ఇక తర్వాత ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి ట్రై చేశాను. లాస్ట్ చివరికి నా తన కటింగ్ చూడు ఎలా వచ్చిందో, నేను చేసిన కటింగ్ ఓకే బెటర్, అంత షేమ్ఫుల్గా అయితే ఏం అనిపించట్లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, మార్నింగ్ కదా. నెక్స్ట్ నేను ఈవినింగ్ ట్రై చేశాను కదా, ఇప్పుడు మార్నింగ్ టైంలో తలస్నానం చేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా ఓకే సెట్ అయిపోయింది అనిపించింది. కొంచెం చిన్నగా చేసాము, వెనకాల దెబ్బ తగిలింది. ఒకసారి బాత్రూమ్ లో పడిపోయాడు, చాలా అంటే చాలా బ్లడ్ వచ్చింది, చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు మా ఏమరపాటు వల్లనే జరిగింది. పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.